అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందు నుంచి 50,000 ఎకరాల డెవలప్మెంట్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 1,00,000 కోట్లు అవుతుందనే వాస్తవాన్ని తీసుకొని దాంతోపాటు మిగిలినవి వేసుకుంటే అది ప్రొహిబిటివ్ కాస్ట్ అసాధ్యం. ప్లస్ అక్కడున్న కండిషన్స్, సాయిల్ కండిషన్స్ మిగిలినవి చూసి అది ఒక స్టేట్ అంత బర్డన్ మోయలేదు. ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పటికంతా చేస్తే 5,000 కోట్లే 5 ఏళ్లలో. హడావుడి ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకొని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టిందేమో 5,000 కోట్లు, పెట్టాల్సిందేమో 1,00,000 కోట్లు లెక్కపోయేటుంది. అది పూనుగా పెరుగుతుంది అంటూ దాంతోపాటు ఈ అమరావతిని లెక్కలేక వేసుకొని ఎంటైర్ స్టేట్ మనది పైనుంచి కింది వరకు ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అని అన్నారు. అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కనలా, అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు. సరే, మిగిలింది హిస్టరీ, వాట్ ఎవర్ ఇట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా. పోనీ దాంతో అయిపోతుందా తెలియట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్లాట్లకు సంబంధించిన అమ్యూనిటీస్ ఇచ్చే పని మొదలు పెట్టలే. 64,000 ప్లాట్లకు మీరు క్రియేట్ చేయాలంటే లేఅవుట్లో 64,000 ప్లాట్లకు ఎకరాకు అది ఎన్ని ఎకరాలు అవుతుందో థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అవుతాయి. 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో అయితే ఫస్ట్ ప్రియారిటీ అది ఉండాలి. అది వదిలేసి 90,000 కోట్ల దాకా ఇప్పటికే 70,000-80,000 కోట్లు పాత కాంట్రాక్టులు మళ్ళీ రివైజ్ చేసి పునాదులు వేసిన వాటికి కూడా 4-5 వేల ఎస్ఎఫ్టీ ఉండేది 10,000 పెంచి అవి ఒప్పందాలు చేసుకుని మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి అటుపోతున్నారు తప్ప ఆ రకంగా 90,000 కోట్లు 1,00,000 కోట్లకు ఇప్పటికే అప్పులు దీనికి రాసి పెట్టేశాడు స్టేట్కు. ఇంకో 1,00,000 కోట్లు ఇస్తే అది తీసుకొని పెట్టేట్టున్నారు. సో ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండే ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది, నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది దీనికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాట్ ఎవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈరోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ కూడా చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులు అని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం, ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏది ఉందో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది. తనకు దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా, కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి.